తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సినిమా హిట్ కొట్టగానే మా డైరెక్టర్ ఏమో కార్ అడుగుతున్నాడు. మా మా హీరోయిన్ నన్ను పార్టీ అడిగింది, సక్సెస్ మీట్ ఎక్కడ అని అడిగింది. మనకిది మామూలుగా రాలేదు కాబట్టి ఈ థియేట్రికల్ సక్సెస్ అనేది ఒక 10 ఏళ్ళు పట్టేసింది కాబట్టి. అండ్ మా అజయ్ని నేను ఒకటి అడిగాను, అన్న సినిమా హిట్ కొడితే ఇది మాత్రం జరిగేలా చూడండి, నేను ఇంకా లైఫ్లో నేను మిమ్మల్ని ఏవి అడగదు, ఇది ఒక్కటి చాలు అని అడిగాను నేను. అండ్ అది ఇదే అన్న, మిమ్మల్ని కలవడం. 8 years అయిపోయిందా కలిసి? 8 years అయిపోయిందన్న. 8 years అయిపోయిందన్న. ఇదే సక్సెస్ అన్న, ఇదన్న బ్లాక్ బస్టర్ నాకు. అంటే బికాజ్ నేను నిజంగా ఇప్పుడు మా అజయ్ ఏం అడగలేదు. యాక్చువల్గా అన్నీ నా గిఫ్ట్స్ అన్నీ ఆయన దగ్గర నుంచి వస్తుంటాయి. బట్ నేను అడిగిన గిఫ్ట్ ఇది ఒకటే, సినిమా హిట్ కొట్టాక అన్న దగ్గర తీసుకెళ్ళమని. అండ్ దిస్ ఇస్ ఇట్ నా, దిస్ ఇస్ ఆర్ మూమెంట్, దిస్ ఇస్ మై మూమెంట్. బట్ ఈయన సినిమా తీసారా, చాలా టైం పట్టింది బయట రావడానికి. నాకు అనవసరం నైట్ చూశాను షూట్ తర్వాత. బట్ వాట్ అ ఫీల్ బా. లాస్ట్ 20 minutes అయితే డైరెక్టర్ ఫస్ట్ క్రెడిట్ ఇవ్వాలి. అండ్ సంతోష్ హీరోయిన్, బా సూపర్ ఫిల్మ్. యా, ఇది ఫ్యాన్స్ తరపున నేను నిజంగా ఎప్పుడు మిమ్మల్ని కలిసిందో చెప్దాం అనుకున్నాను. ద బ్యూటీ అబౌట్ అస్ బీయింగ్ యువర్ ఫ్యాన్స్ నాన్న, ఆర్ బిగ్గెస్ట్ హై, మా బిగ్గెస్ట్ హై ఎప్పుడు మాకు మీరు బాగుండాలి, మీరు సినిమాలు చేస్తుండాలి, మీ సినిమాలు మేము చూస్తుండాలి. అట్ అ డిస్టెన్స్ ఆల్సో వీ విల్ లవ్ యూ ద మోస్ట్ అన్న. దిస్ ఈజ్ నాట్ జస్ట్ మీ, దిస్ ఈజ్ ఎవ్రీ ఫ్యాన్ ఆఫ్ యువర్స్. ఐ నో వాట్ యు మీన్. చెప్తా ఉంటారు అజయ్, సంతోష్ కలవాలి, సంతోష్ ఆడాడు, ఇలా ఆడాడు, పెద్ద ఫ్యాన్ అంటాడు. అవును, చాలా రోజులు అయిపోయింది సంతోష్ని కలిసి. బట్ బాగా కలిసాంలే, మంచి సినిమాతో కలిసాం. యా, అందుకే కొంచెం ఎక్కువ సినిమాలు కూడా చేస్తాను. మీ అందరూ కావాలి అంటున్నారని కష్టపడి సంవత్సరానికి 3 films అయితే చేస్తున్నా. మరి రిలీజ్లో 1-2 అవుతుంది. నేనైతే 3 films చేస్తున్నా. సో మన డైరెక్టర్ అన్న అశ్విన్ చెన్నై నుంచి వచ్చి కథ చెప్పాడు. సో మీరు సినిమాలు చూసినట్టు కూడా చెన్నైని చాలా ఒథెంటిక్గా, చాలా రియల్గా చెన్నైని ఒక క్యారెక్టర్లో వాడాడు అన్న. అండ్ హీ వాంటెడ్ టు ఆస్క్ యూ సంథింగ్ అబౌట్ చెన్నై కనెక్షన్. సో ఐ హర్డ్ మీరు చెన్నై నుంచే యూ షిఫ్టెడ్ హియర్. సో చెన్నై గురించి వాట్ ఇస్ దేర్ ఇన్సైడ్ యూ? సో యా, డెఫినెట్లీ చెన్నై తెలియకుండా దిస్ టచ్ ఇరుకు. ఎందుకన్నా అది బాగున్నాం కదా, వెళ్ళే డాన్ బాస్కో ಅದೆಲ್ಲ இப்போ கூட ஐ ஃபீல் சென்னை இப்போ கூட. ஸோ தமிழ் மறந்து போயிட்டேன் அப்புறம். பட் ராஜு மாஸ்டர், பிரபு மாஸ்டர் ரொம்ப க்ளோஸ், வெரி க்ளோஸ் ஃப்ரெண்ட்ஸு. ஸோ టెక్నీషియన్స్ அவர்கிட்ட అండ్ లాట్ ఆఫ్ టెక్నీషియన్స్ తమిళ్ దా, తెలుగు ఇండస్ట్రీలో కూడా ராஜசேகர் மாஸ்டர், அம்மா ராஜசேகர் மாஸ்டர் எல்லாம் தமிழில், லாட் ஆஃப் தமிழ் டெக்னீஷியன்ஸு. அவர்கிட்ட மறுபடி பேசி கொஞ்சம் மாதிரி பெட்டர் ஆகிட்டேன். இல்லைன்னா தமிழ் மறந்து போயிட்டேன் அப்புறம் வந்ததுக்கப்புறம். பட் ஐ ஸ்டில் சென்னை போகும்போது ஐ வில் see டான் பாஸ்கோ. ஸோ ஐ மிஸ் சென்னை சம்டைம்ஸ். யா, பட் ஐ லைக் சென்னை அலாட். தமிழ் மறக்கல சார், மறந்து போயிட்டேன். அது டெக்னீஷியன் பேசி பெட்டர் மறுபடி. அப்போ ரொம்ப கரெக்டாக பேசினேன். ஸ்கூலில் எல்லாம் தமிழ் தானே, அப்போது கரெக்டாக வரும். அப்போ கொஞ்சம் மிஸ் ஆகும், பட் வரும். Super. Sir, I just got to know that one of your favorite love stories is Geetanjali. Yes, one of my favorite movies is Geetanjali. You can say that, like, I'm a full action hero. అది ఇది అంటారు కదా, నేను చెప్తా ఉంటాను అప్పుడప్పుడు డైరెక్టర్స్కి. ఫేవరెట్ ఫిల్మ్ ఏంటి? గీతాంజలి. మీరా, మీకు గీతాంజలి ఇష్టమా? మీరు యాక్షన్ కూడా ఇష్టమేనే, అన్నీ ఇష్టమే. బట్ నా ఫేవరెట్ ఫిల్మ్ గీతాంజలి, డెఫినెట్లీ ఆల్ టైమ్. మణిరత్నం ఫ్యాన్, బేసిక్లీ బాబు మణిరత్నం ఫ్యాన్. గీతాంజలి మై ఆల్ టైమ్ ఫేవరెట్, నో డౌట్. Is a love story is your favorite genre? It's not like that. I like all genres. Okay. But Geetanjali is my favorite. So I don't know. It's my favorite movie in Japochema. And many movies low. Yeah. Maybe top one, I don't know. But it is my favorite movie. మీ సినిమా చూసినప్పుడు నాకు అట్ ఫీల్ వచ్చింది. ఇట్స్ అమేజింగ్. అసలు క్లైమాక్స్ అయితే నాకు ఐ టుక్ లాట్ ఆఫ్ టైమ్ టు కమ్ అవుట్. Last 20 minutes, very beautiful, very emotional, very well made film. నేను ఒక 3-4 times అయితే చూస్తా డెఫినెట్గా. థ్యాంక్స్ అన్న. మీరు చూడండి,
లేకపోతే సంథింగ్ యూ కూడా మిస్ చూస్తే చూడలేదు. ఈ సినిమా ఫస్ట్ మనోడు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టాడు అన్న కలవాలని చెప్పి. నేను మనోడు రాగానే కథ వినగానే ఫస్ట్ తీసుకెళ్ళి అజయ్ ముందు కూర్చోబెట్టేసాను. అండ్ ఐ వాంటెడ్ టు షేర్ దిస్ విత్ యూ ఆల్సో ఇస్ దట్ all of this success, it was possible because this man stood by us. Ajay anna support anta inta kadana, literally like of course like UV Creations ante inka is my family kadana. Definitely. My fourth film with them anna meekanna oka cinema ekku chesanu anna. వెరీ గుడ్. సో బోల్డ్ చేస్తావు, ఎలాగో బోల్డ్ ప్లాన్ ఉంది కదా నీ మీద చేయడానికి. నిన్న వాళ్ళు వదలరు, నువ్వు వాళ్ళు వదలవు. లేదన్న ప్యూర్ లైక్ ఇట్స్ ఫ్యామిలీ అన్న. అండ్ సమ్వేర్ ఐ నో దిస్ ఫర్ అ ఫ్యాక్ట్ దట్ వేర్ ఎవర్ నేను ఎక్కడికి వెళ్ళినా యూవీ నుంచి ఏ సినిమా వచ్చినా నేనే సినిమా చేసినా అండ్ సమ్వేర్ యు ఆర్ ఆర్ ఐడెంటిటీ అన్న, బికాజ్ యు ఆర్ ఆర్ గుడ్ విల్. అండ్ ఐ ఫీల్ లైక్ సమ్వేర్ వీఆర్ ఆల్వేస్ ప్రొటెక్టెడ్ అండ్ వీఆర్ ఆల్వేస్ లవ్డ్ బికాస్ ఆఫ్ ద పాజిటివిటీ దట్ యు ఆర్ ఆల్వేస్ బిహైండ్ అస్. అండ్ అది నేను థ్యాంక్ యూ చెప్పలేనన్నా, నేను ఎక్కువ ఎమోషనల్ చెప్పేసావు బోల్డ్ సార్లు థ్యాంక్స్ చెప్పేసావు, అర్థమైపోయింది. బట్ అజయ్ చెప్పు, సినిమా కష్టాలు ఏమి ఉంటాయి కదా ప్రొడ్యూసర్లకి. శోభన్ ఏమైనా ఇబ్బంది పెట్టాడా, హీరోయిన్ ఇబ్బంది పెట్టిందా, డైరెక్టర్ ఇబ్బంది పెట్టాడా? ఎవరు ఎక్కువ ఇబ్బంది పెట్టారు చెప్పు? ముగ్గురులో ఎవరో ఒకరు ఎక్కువ ఇబ్బంది పెట్టి ఉంటారు. హీరోయినా, డైరెక్టరా? చెన్నైలో రోడ్ల మీద షూటింగ్, అన్ని రియల్ లొకేషన్స్, అసలు ఒక్క సెట్ లేదు, ఏమీ లేదు, రోడ్ల మీద చేయటమే అన్ని. సెంట్రల్ రైల్వే స్టేషన్, కెమెరా ఎక్కడో పెట్టేవాళ్ళు, పోలీసు వాడు ఎవడొచ్చి పట్టుకెళ్ళిపోతున్నాడు, భయం, టెన్షన్. అన్ని ఆ పోలీసులు వస్తే షార్ట్ ఫిలిం చేస్తున్నాం సార్ ప్లీజ్ సార్ అని వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుని చిన్న సినిమా సార్ అని అలా చేసేవాళ్ళం. పాండీ బజార్లో ఆ నైట్ సీన్ ఉంటుంది, ఒక సీన్ నైట్ మనం చేసాం కదా షూట్, అది నైట్ అదే ఆ డైలాగ్ ఉంటది కదా, నా జీవితం నేను ఎవరి జీవితం నాశనం చేయలేదు. అది ఫుల్ ట్రాఫిక్ లో చేసి ఉండాలి, ఫుల్ ట్రాఫిక్, అసలు ఫుల్ ట్రాఫిక్. పాండీ బజార్ మెయిన్ సెంటర్ లో పోలీస్ స్టేషన్ కూడా పక్కనే ఉంది. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి సార్ ప్లీజ్ సార్ అంటే, సరే డిస్టర్బ్ చేయకుండా ట్రాఫిక్ ని చేయండి. అది డైరెక్టర్ తీసుకెళ్ళి ఈవినింగ్ 6:30, 7కి పెట్టాడు. ఫుల్ హెవీ ట్రాఫిక్, అసలు టెన్షన్ అయ్యే వరకు నైట్ 9:30, 10. బట్ రియల్ ఫీల్ కోసం చేశారు. బట్ పాండీ బజార్ అంటే మరి ఫేమస్, చెన్నై అంటే పాండీ బజార్ పెట్టాల్సిందే. లేదు, ఆ కష్టం వల్లే ఈ రోజు ఈ రిజల్ట్ వచ్చింది సినిమాకి. 2-3 సార్లు దొరికేసాం పోలీసులు దొరికేసాం. షార్ట్ ఫిల్మ్ అని చెప్పాం, ఇంకోసారి ప్రీ వెడ్డింగ్ షూట్ అని చెప్పాం. ఇలాంటివన్నీ తప్పించుకున్నవే. బట్ లక్కీ పోలీసులు కూడా బాగానే సపోర్ట్ చేశారు అందరూ, చాలా పేరుంది. ఈవెన్ ఫస్ట్ హీరోయిన్ ఇల్లు హౌస్ కూడా అది ఒక జాలర్పేట, జాఫర్ ఖాన్ పేట, అక్కడ చేసాం. అక్కడ అంతా ఫుల్ క్రౌడ్, వాళ్ళ ఇంట్లోనే షూటింగ్, ఎక్కడ ప్రాపర్టీస్ తీసుకొచ్చి పెట్టి సెట్లా చేయలేదు అసలు. వాళ్ళ ఇంట్లోనే అడగటం, ఆ ఇంట్లోకి వెళ్ళటం, అక్కడ షూట్ చేయటం, మళ్ళీ ఇంకో దాంట్లో చేయటం, అలా. అందుకే ఫీల్ రియల్ చెన్నైలో ఉన్న ఫీలింగ్ వచ్చింది నాకు. చెన్నై గుర్తొచ్చింది మళ్ళీ ఒకసారి. రియలీ ఇట్ వర్క్డ్. 20 days ముందు యాక్టర్స్ని తీసుకెళ్ళిపోయి సేమ్ ఏ లొకేషన్లో ఉందో అక్కడే రిహార్సల్ చేసి, అదేంటి వై డిడ్ యు డూ దట్? 20 days ముందు యాక్టర్స్ని అదే లొకేషన్లో చేయడానికి వాట్ ఈస్ ద రీజన్? సార్ కానీ మన వి కాంట్ గో ఫర్ ద రీటేక్స్ కదా సార్. సో పబ్లిక్ ఎవరు చూడకూడదు. సో ఫస్ట్ ఆ లొకేషన్లే వెళ్ళి వీ హ్యావ్ టు రియర్స్ విత్ వీ హ్యావ్ వన్ ఫోన్ కెమెరా పెట్టి ఇలాగనే వీఆర్ గోయింగ్ టు షూట్, సో యూఆర్ గోయింగ్ టు సే దిస్ డైలాగ్ అండ్ హీస్ గోయింగ్ టు సే దిస్ డైలాగ్ చెప్పి అన్ని ఫస్టే ప్రాక్టీస్ చేస్తే స్పాట్లో ఇట్ విల్ బి ఈజీ. సో ఓన్లీ టేక్ వీ కాంట్ గో ఫర్ ద రీటేక్. రియల్ లొకేషన్ కాబట్టి ప్రాబ్లం కాబట్టి. సో అదే అజయ్ చెప్తున్నాడు, 20 days బిఫోర్ డైరెక్టర్ వాజ్ లైక్ వెరీ పర్టికులర్, నాకు ఇలా కావాలి, ఇలా చేయాలని. ఇట్స్ వెరీ నైస్ యాక్టర్స్కి ఈజీ, ఎందుకంటే ఆ గోల, సౌండ్, హారన్, అక్కడ డైలాగ్ వినపడదు. సో ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ కదా ఒరిజినల్ లొకేషన్లో చేయడం. సో అది మంచి పని చేశారు చాలా. ఇట్స్ వెరీ నైస్. నేను ఎప్పుడు ముందు అలా చేస్తారని తెలియదు నాకు, బట్ యా ఇట్స్ నైస్. సో నీకు అది చాలా బెటర్ అయి ఉంటుంది కదా. డెఫినెట్గా టైం ఒకటి, ఒకటి, అండ్ అదొక రియల్ ఫీలింగ్ అన్న. బికాస్ we wouldn't have been able to create that Chennai otherwise. Definitely we can't. Real కదా. So how did you feel?
It was incredible, sir. And వాళ్ళు చెప్పినట్టు Chennai is also a character. Yeah, Couple yeah, friendly yeah, లో. yeah. It is a very important character. Yeah. And so workshop అనేది just మా ఆర్టిస్ట్ మధ్యనే కాకుండా it was also like doing workshop with the city character Yeah, Chennai. yeah. But how did you feel? It wasn't hard, like with horn, people around suddenly coming and disturbing. Full madness అసలు. Yeah, how is ఆ it? హడావుడి What? మధ్యలో ఆ Yeah, traffic దాంట్లో కష్టాలు ఏంటి చెప్పు. యాక్చువల్లీ కష్టం పాపం Yeah, director and they'll take. ఆయన But బైక్ what? రైడర్ కాబట్టి. Yeah, but like in Pandey Bazaar and all, Yeah. we shot in very difficult places కదా. Right. What? ఏంటి కష్టాలు ఏంటి? ఏం I జరిగింది? think funniest parts were, sir, like especially metro station ముందర షూట్ చేస్తున్నప్పుడు వెరీ ఇంటెన్స్ ఫైట్ సీన్ ఆ మూడ్ లో ఉంటే సడన్ గా మధ్యలోంచి జనాలు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతారు అండ్ యు నో టు రియలీ లైక్ Yeah, హోల్డ్ to అవర్ hold it గ్రౌండ్ and అండ్ do that. It's అలా very- ఫ్లయింగ్ థింగ్స్ పట్టించుకోకుండా ఒక Yeah, it's very, very Yeah. tough. Very tough. Because సంతోష్ ఎలాగా సూపర్ యాక్టర్ కాబట్టి మేబీ నువ్వు మేనేజ్ చేస్తుంటావు. బట్ ఫర్ యూ హౌ వాజ్ ఇట్? లైక్ సడన్లీ పీపుల్ కమ్ దే లుక్ ఎట్ యువర్ ఫేస్, సడన్గా నీ మొహం చూస్తారు, డైలాగ్స్ చాలా సీరియస్గా చెప్తుంటే సంతోష్ మొహం చూడాలి. ఎవరు వచ్చి నీ మొహం ఇలా చూస్తుంటారు, ఎన్నాడా అదే ఎవరు తిడతా ఉంటాడు, మధ్యలో ఈ లొకేషన్ ఇది ఎవడరా బాబు వీళ్ళు మేము వెళ్తుంటే దారిలో అని ఇవన్నీ ఉంటాయి కదా. సో ప్రాబ్లమ్స్ హౌ డిడ్ యూ ఫీల్? అవును దట్ వాస్ ద బ్యూటీ సార్. ఐ ఫీల్ ఇన్ రెట్రోస్పెక్ట్ అలా ఆలోచిస్తూ కూర్చుంటే ఇట్స్ లాట్ ఆఫ్ ఫన్ బట్ వీ నో ఫర్ ఫ్యాక్ట్ దట్ Yeah. షూటింగ్ మధ్యలో ఆ వాతావరణంలో కొంచెం it's really ఎప్పుడు ఏ tricky. కార్ వచ్చి గుద్దేస్తావు అని తెలియదు అన్న. టెన్షన్ ఉందా? అసలు రోడ్ క్రాసింగ్ పెట్టి టెన్షన్ వచ్చిందా? అయ్యో బాబోయ్. మధ్యలో రోడ్ క్రాసింగ్ అది నాకు సీన్ గుర్తుంది. అవునన్న. నువ్వు నిజంగానే ఆపుతున్నావు. అవును నిజం సో వాళ్ళకి తెలియదు కెమెరా ఉందని. తెలియదన్న. అది నిజంగా ఆపేవు, నువ్వు నిజంగా వెళ్ళావు. సో నో వన్ నోస్ ద షూటింగ్ లేదని అసలు తెలియదు. అసలు ఎవరు లేదు. అదే అర్థమవుతుంది అది. మధ్యలో సడన్ గా వచ్చారా ఏంటి, నువ్వు ఇలా భయపడ్డావు ఒకసారి. అసలు ఆ చెన్నై రోడ్ల మీద నడవడం బండి నడపడం అనేది అసలు మామూలు కష్టం కాదన్న. బైక్ కూడా ఆ సూట్ కేసు, పెద్ద సూట్ కేసు, ఎదరో బ్యాగ్, ఓ, దానికి కూడా అసలు ఏం లేదు. కెమెరా పెట్టేసి చేస్తారా? చేసామన్నా. వ్యాన్ లో అదే సిగ్నల్ దగ్గర ఆగి అవునన్నా. అవన్నీ ఒరిజినల్. ముందు ఒక ఆమ్ని వ్యాన్ లో కార్ పెట్టేసి door ఎత్తేసి చేసాం. అది 3 రోజులు 2 రోజులు చేశారు. ట్రాఫిక్ లో ఆపి ఇక్కడ డైలాగ్ చెప్పి వెళ్ళడం అది చాలా కష్టం కదా. దాదాపు లైఫ్ అండ్ డెత్ అన్నది యాక్చువల్గా. యా మలేషియాలో ఒకసారి ఇలా చేసాం బిల్లాకి. లొకేషన్లో తీసుకుని కార్ డ్రైవ్ చేయాలి, రెడ్ కార్. అది కార్ ఈజ్ మచ్ ఈజియర్ దెన్ బైక్. అండ్ అమ్మాయి అండ్ లగేజ్ అది చాలా కష్టం. సిగ్నల్ ఆపి అక్కడ డైలాగ్ చెప్పడం, నాకు డైలాగ్ లేదు దాంట్లో. సో యా ఇట్ వాస్ వెరీ టఫ్. అంటే నీకైతే ఇంకా చచ్చి ఊరుకున్నట్టు అయితే. అయ్యో బాబోయ్, అసలు నాకు చెన్నై రోడ్లు అంటే కొంచెం చిన్న ఒక ట్రామా ఉందన్న. యా బండి మీద మొత్తం తిరిగేశారు. Yeah, ఆల్మోస్ట్ yeah. 3 days షూట్ చేశారు. అంటే Yeah. సాంగ్ ఉంది, Yeah. ఆ సాంగ్ లో ఆ ఇల్లు రెంట్ కోసం తిరిగే అన్ని కూడా బైక్ మీద ఒరిజినల్ డ్రైవింగ్. ఆ సూట్ కేసు, Yeah. బ్యాగ్ బట్ ఆ సౌండ్ లో ఇక్కడ హియర్ హిస్ వాయిస్ Yes, గట్టిగా yeah, గట్టిగా yeah. మాట్లాడాడు. గట్టిగా గట్టిగా మాట్లాడారు. మాట్లాడారు. అండ్ అది కూడా ప్రాక్టీస్ చేస్తాం అన్న. అది కూడా బిఫోర్ ప్రాక్టీస్. దానికి కూడా బండి వేసుకుని ముందర తిరిగారు. సేమ్ టెక్నికల్ టీమ్ ఎవరు ఉన్నారో అందరూ కెమెరా ముందు పెట్టి అందరూ విల్ గో. అందుకే రియల్ ఫీల్ వచ్చింది. యాక్టర్స్కి కష్టమే కానీ బట్ టోటల్ ఫిల్మ్ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ డెఫినెట్ గా యాక్టింగ్ వైజ్ కూడా ఒక చిన్న హై అన్న అది. అంటే ముందు ఎప్పుడు చేయలేదు అలాగే. లేదన్న, ముందన్ని కంట్రోల్ అట్మాస్ఫియర్స్. ఇది అసలు ఇది కొంచెం కొత్తగా చేసాం. ఓకే I feel like even nature forced us to be real, sir. Yeah, ఎందుకంటే all the rain sequences that we had planned, full preparation తో వెళ్తే with the water tanks. అదంతా కూడా ఒరిజినల్ డ్రైవింగ్. ఒరిజినల్. Yeah. అది సీక్వెన్స్ ఉంది కదన్న, ఫస్ట్ కేస్ సీక్వెన్స్. yeah. అది యాక్చువల్లీ ఒరిజినల్ రేన్. ఒరిజినల్ డ్రైవింగ్. మేము ప్లాన్ చేసుకున్న రెయిన్ సెటప్ అన్ని పెట్టి రెడీగా ఉంటే నేచర్ హెవీ రెయిన్ పడింది. అవునా ఇది ఈ విషయంలో కెమెరామెన్ అసలు సూపర్ సపోర్ట్. యా కెమెరామెన్ సపోర్ట్ చెప్తే చేయలేము అలాంటి. అయ్యో. యా సార్ దినేష్ పురుషోత్తం అతను ఈవెన్ బిఫోర్ 20 days ప్రాక్టీస్ అప్పుడు కూడా ఆయన ఉన్నాడు. కెమెరామెన్ కూడా ఉన్నాడు ఎవ్రీ డే. సూపర్ విల్ బి బిసైడ్ ఆల్వేస్. ఆల్వేస్. సూపర్ వెరీ సార్ నైస్. మీరు విజయవాడలో పునుగులు ఎప్పుడైనా ట్రై చేస్తారా? యా నాకు విజయవాడ పునుకులు చాలా ఇష్టం యాక్చువల్లీ. ప్రమోద్ ఇంటి దగ్గరే ఉండేది. ఒక సమ్మర్ హాలిడేస్ ప్రమోద్ నేను బెస్ట్ ఫ్రెండ్స్, కజిన్స్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్. సో ప్రమోద్ ఇంటి పక్కనే ఉండి, సో వాళ్ళ ఫాదర్ మమ్మల్ని వెస్పా మీద కూర్చుని పెట్టి ఫ్రంట్ సీట్లో, నేను ఫ్రంట్ సీటు, ప్రమోద్ బ్యాక్, ఫుల్ స్పీడ్ వెళ్ళేవారు ఆయన వెస్పా మీద.
వెళ్ళి ఆ పునుకులే తీసుకెళ్తే అసలు స్టిల్ ఐ రిమెంబర్ దట్. విజయవాడ వెళ్ళినప్పుడు కార్లో కూర్చొని మెల్లగా పునుకులు తిందామా అని. టూ గుడ్. నేను అసలు అలాంటి పునుకులు ఎక్కడ తినలేదు లైఫ్లో. స్మాల్ చిన్న దాంట్లో పెట్టి దాని మీద చట్నీ వేసి ఇంకా నాకు వాటర్ వస్తుంది. బజ్జీలు అన్నీ సూపర్, కానీ ఆ పునుకులు మాత్రం ఎక్సలెంట్, అసలు ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్. పునుగులు ఇస్ అన్ ఎమోషన్ సార్. ఇట్ ఈస్ సీరియస్లీ. ఎవ్రీ ఒక ఊరికి ఒక ఫుడ్ ఏదో స్పెషల్ ఉంటుంది కదా, దాని ఇంకా వాటర్ వస్తుంది. టూ గుడ్ అసలు. మళ్ళీ అలాంటివి ఎప్పుడు తినలేదు. సో విజయవాడ దారిలో వెళ్ళినప్పుడు, షూటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆకి పునుకులు తిందామంటే నేను అన్ని నైట్ ట్రావెల్ చేస్తాను. ఇప్పుడు నైట్లో పునుకులు ఉండవు కదా బా అనుకుని మళ్ళీ. అన్న మా అందరికీ బుజ్జిగాడ్ అనేది అసలు ఐకానిక్ అన్న, ఎమోషన్. కానీ నేను మిమ్మల్ని కలిసినప్పుడల్లా ఇది చెప్దాం అనుకున్నా, నాకు ఏక్ నిరంజన్ ఫేవరెట్ అన్న. నాకు నిజంగా ఏక్ నిరంజన్ అంటే పిచ్చి. ఎందుకంటే చోటు క్యారెక్టర్లో యాటిట్యూడు అది అది అదొక ఇర్రిప్లేసబుల్ యాటిట్యూడ్ అన్న. చాలా అండర్ రేటెడ్ జెమ్ అన్న ఏక్ నిరంజన్ అనేది. అంటే మీ డ్రెస్సింగ్ ప్యాటర్న్ అయి ఉండొచ్చు, నాకు చాలా ఇష్టం అన్న. మీరు ప్లెయిన్ షర్ట్ వేసి టోన్ డెనిమ్ వేసి కింద స్నీకర్స్ చేశారు అప్పుడు. అండ్ అది అసలు, అండ్ హ్యాండ్ కప్స్ ఉండేవి, మీరు బౌంటీ అంటారు కాబట్టి దాంట్లో. సో అది అసలు ఐకానిక్ అన్న. అండ్ పర్టికులర్గా మీ డైలాగ్ డెలివరీ ఆ సినిమా అసలు నాకు పిచ్చన్న సినిమా అంటే. సో నాకేమనిపించింది అంటే బేసిక్లీ మీవి చాలా డైలాగ్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో పర్టికులర్ నాకు చాలా ఇష్టమైంది, నన్ను ఇలా కొట్టే దమ్మడికైనా ఉందా, లేకపోతే మళ్ళీ నేనే ట్రై చేయాలి, అది నాకు పిచ్చన్న. అంటే ఆ యాటిట్యూడ్ అది మ్యానుఫ్యాక్చర్ చేయలేము అన్న, ఇట్ హ్యాస్ టు బీ దేర్. అండ్ నాకేమనిపించిందంటే నాకు చాలా హ్యాపీగా ఉంది నేను ఏక్ నిరంజన్ చెప్తుంటే. సో బేసికలీ ఏక్ నిరంజన్ మీ మెమరీలో వాట్ డస్ ఇట్ హోల్డ్ అన్న అప్పుడు మీకు అప్పుడు చేస్తున్నప్పుడు? అంటే పురిగారు లాగా ఎవరు రాయలేదు. నేను బుజ్జిగాడు నాకు ఆయన చెప్పినప్పుడు క్యారెక్టర్ నాకు పిచ్చెక్కిపోయింది. నాకు టెన్షనే వచ్చిందంటే ఇది ఎలా చేయాలరా బాబు, నేను ఎప్పుడు చేయలేదు ఇలాగ. కాకపోతే ఈ రాసిన విధానం నేను మర్చిపోయి, నేను బుజ్జిగాడు ఎవరితో మాట్లాడినా బుజ్జిగాడు క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ ఉండేవాడిని మర్చిపోయి. అంటే సూపర్ ఎక్సైటెడ్ నేను అసలు బుజ్జిగాడు క్యారెక్టర్ గురించి. సో పూరి గారితో ఆయన క్యారెక్టరైజేషన్ మళ్ళీ ఎవడో లేడు అలాంటి వాడు అని నేను నెక్స్ట్ యాజ్ ఏక్ నిరంజన్ చేసాం. నువ్వు చెప్పిన డైలాగులన్నీ చెప్తుంటే అసలు నాకు ఆయనలో ఎవడు రాయలేడు. ఇట్స్ హిస్ రైటింగ్, ది క్యారెక్టర్ డిజైనింగ్, వాట్ పూరి గారు అలా ఎవడు లేడు ఇండియాలో, వరల్డ్లో లేడు. అదొక డిఫరెంట్ మనిషి అది. ఆ క్యారెక్టర్ ఆయనే రాయగలడు, మళ్ళీ రాయకపోయినా ఆయనే ఎవడో ఇమిటేట్ చేయలేడు. సో నువ్వు అంత స్ట్రాంగ్ డైలాగ్ ఒక యాక్టర్ చెప్తే న్యాచురల్గా వచ్చేస్తుంది అంతే. మీరు దాంట్లో సోను సూద్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా సూపర్ ఉంటుంది. ఎవరన్నా కొట్టారంటే సార్ ఐఎమ్ చోటు, నేనే సార్ కొట్టాను. నాకు ఏక్ నిరంజన్లో చాలా ఫేవరెట్ ఏంటంటే ఏడుస్తూ ఉంటాడు కదా, ఏంటి మగవాళ్ళు ఏడుస్తారా అంటే ఎవడన్నా ఏడుస్తాడు. అది భలే రాసేది అనిపించింది ఆయన. అది నువ్వు అన్న డైలాగ్ లైక్ విలన్ డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి ఆ సినిమా. దాన్ని దబాంగ్ ఆటలో కూడా పెట్టారు ఏక్ నిరంజన్ డైలాగ్స్ తీసుకెళ్ళి. సోను సూద్ ఫోన్ చేసి పూరి గారికి కెన్ ఐ యూజ్ ఇట్ ఇన్ ఒక హిందీ ఫిల్మ్లో యూజ్ చేస్తారంటే ఈయన కూల్ కదా చేసుకోమన్నారు. దబాంగ్లో కూడా పెట్టాడు హీరో, అది ఎవరా విలన్ సేమ్ సోను సూద్ గారు చెప్పినట్టు. సేమ్ సోను సూద్ ఆయన ఫోన్ చేసి అడిగి పెట్టాడు. ఆయనలో ఎవడు రాయలేడు అంతే, ఇంకంతే. మీరు స్టైలింగ్ ఎలా డిసైడ్ చేస్తారన్నా, అంటే ఈ క్యారెక్టర్కి ఇది సెట్ అవుద్ది అని? బికాజ్ ఎవ్రీ ఫిల్మ్ డార్లింగ్కి లూజ్ షర్ట్ వేసారు, ఛత్రపతి టైంలో 2 బటన్స్ చెప్పేసి ఆబ్వియస్గా షెల్ ఉంటుంది. సో ఈచ్ క్యారెక్టర్ మీరు వేసుకున్న ప్రతి సినిమాకి, ఆఫ్ కోర్స్ సాహోకి దేర్ వాస్ సంథింగ్ ఎల్స్. హౌ డు యూ డిసైడ్ ఆన్ దట్? డెఫినెట్గా డైరెక్టర్ అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ కూడా, బట్ ఏదో ఒక ఎఫర్ట్ పెట్టాలి ఒక సినిమాకి అనేది కొంచెం పుష్ చేస్తాను నేను కూడా. సో బాస్కి అప్పుడు డార్లింగ్ అప్పుడు అడిగాం, అరే ఏం చేద్దాంరా, ఇది ఫస్టే రిస్క్ చేస్తున్నావు లవ్ స్టోరీ, ఇది ఆడాలి ఎలాగైనా, కానీ కన్నా కనుక కాన్ఫిడెన్స్, కానీ నేను ఛత్రపతి లవ్ స్టోరీ చేస్తే చూస్తారు లేదా టెన్షన్ ఉంది. సరే ఇది కొంచెం జాగ్రత్త చేయాలరా, మన రిస్క్లు వద్దు, ఆల్రెడీ ఒక రిస్క్ చేస్తున్నా వద్దు అని ఆడు ఒక డ్రెస్ చూపించాడు, చూపిస్తున్నాడు వేరే డిఫరెంట్. ఈ లూజ్ డ్రెస్ ఏంట్రా బాగుంది అన్నాను. ఇచ్చేద్దామా డార్లింగ్ అన్నాడు బాస్కి. అంటే కొంచెం రిస్కే కానీ వెళ్ళిపోదాంరా అన్నాను. చేసేద్దాం డార్లింగ్, బాగుంటుంది, నీ హైట్కి బాగుంటుంది అన్నాడు. నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావు కదా అని. ఎందుకంటే ఇది చూపిస్తే ఎవడో ఇంపాసిబుల్ అది యాక్సెప్ట్ చేయడం. కరుణాకరన్ గారు సూపర్, కానీ బట్ నార్మల్గా ఎనీ ఫిలిం
ఓ డైరెక్టర్కి వెళ్ళి లూజ్ డ్రెస్లు నేను వేస్తానంటే ఇదేంటి మీరు టైట్ వేయాలి, మీరు ఇలా ఉండాలి అంటారు కదా బేసిక్లీ. కానీ లక్కీలీ కరుణ గారు యాక్సెప్ట్ చేశారు. కానీ మేము అనుకున్నాం అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు, కానీ మేము ధైర్యం చేసి చేస్తాం. అదొక స్టైల్ అంతే. అది మేము చాలా మోసపోయాం అన్న. మీరు వేసుకున్న బట్టలన్నీ కొనేసుకొని, అవి మీరు వేసుకున్నారు కాబట్టి బాగున్నాయి. మేము వేసుకున్నప్పుడు మా మీద ఎలా ఆడుతున్నాయి అవన్నీ లూజ్ షర్ట్లు. అంటే అదొక యా దాన్ని కరెక్ట్గా వేయాలి. లూజ్ డ్రెస్ మాత్రం జాగ్రత్తగా వేయాలి. నీకు బాగుంటుంది, నువ్వు టాలే కదా. కాకపోతే అది అప్పుడు ఎక్కడ చూడలేదు కదా. సో అది కొంచెం మనం వేసుకుంటే రిస్క్. జనాలకు తొందరగా అందులో ఏంటి అంత లూజ్గా ఉంది, అక్కడ లూజ్ ఉంది, ఎక్కిస్తారు లూజ్ ఉంది, ఇది లూజ్ ఉంది, అది ఉంది. కావాలని దానికి ఒక క్యారెక్టర్ పెట్టాం. ఆ లూజ్ జారుతా ఉంటే బస్కి ఒకటి జారి ఇలా పెడదాం, దాన్ని లేపుతా ఉంటాను, ఒకటి ప్యాంట్ లేపుతా ఉంటాను. కావాలని దానికి ఒకటి డిజైన్ చేసాం. యా నువ్వు అడిగితే యా అది అప్పుడు ఆ టైంలో రిస్క్ అది. ఇప్పటికే అజయ్ అని అడుగుతుంటాను. ఇప్పటికీ అంటే నాకు ఇప్పుడు అన్న ఇప్పుడు ప్రభాస్ అన్న ఏ షర్ట్ కొంటున్నారు, షాపింగ్ వెళ్తే ఏం షాపింగ్ చేస్తారు, ఆయన షాపింగ్ స్టోర్లు అని చెప్పేవాళ్ళు. బికాజ్ నాకు ఆయన ట్రెజర్ ట్రోవ్ ప్రభాస్ అన్న స్టోరీస్. అజయ్కి నాది ఒక స్టోరీ ఉంది, చెప్పచ్చా లేదు? తర్వాత కాకపోతే నచ్చకపోతే తీసే. అజయ్ ఏంటంటే ఏ సినిమాకి రాదు మన బుజ్జిగాడికే షాపింగ్ మిలాన్ బుజ్జిగాడి డ్రెస్సింగ్ చింపేయాలని డిసైడ్ అయ్యాం. ఎక్కడ బాస్కిని అడిగాను, వరల్డ్స్ బెస్ట్ ప్లేస్ చెప్పు బాస్కి అండి. మిలాన్ ఇస్ ద బెస్ట్ అన్నాడు. ఓకే విల్ గో టు మిలాన్. సో మిలాన్ వెళ్ళాం, అజయ్ మేము అందరూ వెళ్ళాం. నేను షాపింగ్ సూపర్ ఫాస్ట్, అంటే కంగారు వచ్చేస్తుంది. అంటే ముగ్గురు ఫ్రెండ్స్ ఒకళ్ళు క్రెడిట్ కార్డ్ బిల్ కడతా ఉంటారు, ఒకళ్ళు నేను వేరే షాప్కి వెళ్ళిపోతాను ఆ టైంకి. వేసుకుని ఇప్పి అది సూపర్ ఫాస్ట్. 30 షర్ట్లు ఉంటాయి. అంటే ఇప్పుడు షర్ట్లు వేయట్లేదు అసలు, ఇప్పుడు ఆ బతుకు ఎక్కువైపోయినట్టుంది. ముందు అట్లీస్ట్ వేసుకుని ఇప్పుడు వేసుకోవట్లేదు. అది దాన్ని ఇప్పుడు ఇంకా ఫాస్ట్. సో ఆ ఫాస్ట్లో నేనంటే దాని మీద ఉంటాను. నేను బాస్కి ఈ డ్రెస్ బాగుంటుందా, ఇది బాగుంటుందా, అది బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను. అజయ్ వచ్చి పాపం హెల్ప్ చేద్దాం. నేను నాకు షాపింగ్ ఎక్కువసేపు కూర్చుని దాన్ని గంట సేపు చూసి ఆ టైప్ కాదు నేను. అది బాగుంది తీసే, బాగుంది ఒక ఇవన్నీ వేసి అంటే నేను అదేంటిది డ్రెస్సింగ్ రూమ్లో ఎంత గొప్ప ఉంటుంది, ఇలా 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 దాటుకుని రావాలి, అన్ని వేసుకుంటాను. సో అజయ్ పాపం ఏదో హెల్ప్ చేద్దామని వచ్చి మంచి మిలాన్లో ఎక్కడో ఏదో షాప్లో ఉన్నాం. బాస్కి నేను టపటప్పుడు 3 days ఉంది, టపటపడపడప చేయాలి ఫాస్ట్. కానీ నేను పాప అజయ్ వచ్చి డార్లింగ్ ఇది బాగుంది అన్నాడు. ఓకే డార్లింగ్ అది బాగుంటే అది పెట్టే డ్రెస్సింగ్ రూమ్లో అన్నాడు. కానీ ఎంతో కదా అజయ్ ఇది కూడా బాగుంది అన్నాడు. నా ఫ్లో మిస్ అయిపోతుందని సరే డార్లింగ్ అది కూడా పెట్టే షోరూమ్, ఇదైతే అదిరిపోద్ది అన్నాడు. అప్పుడు నేను కొంచెం ఇచ్చాను కొంచెం. అజయ్ సినిమా షూటింగ్ టైం లేదు, 2 days ఉంది, ఏం చేయాలో బాస్కి ఏం చేస్తాం, నువ్వు కొంచెం గట్టిగా ఇచ్చాను. బయటికి వెళ్ళిపోయి షాప్ బయటికి వెళ్ళి నాకెందుకు ఏదో హెల్ప్ చేద్దాం అనుకున్నాను. నాకెందుకు తర్వాత వీళ్ళందరూ చెప్తున్నారు అజయ్ నేది వేసేవా తిట్టేసేవా అంటే మరి ఏం చేయమంటావు, టైం లేదు. అజయ్ ప్రతి షర్టు చూసి ఆపుతున్నాడు, 10 షర్ట్లు చూపించాడు, నాకు అంత టైం లేదు. కానీ ఆ ట్రిప్ సూపర్ ఎంజాయ్ చేసాం. అసలు మామూలు ట్రిప్ కాదు అది. మేము ఎక్కడి నుంచి వెళ్ళాం, మేము బెల్జియం ప్యారిస్ వస్తే టైర్డ్ అయిపోయాం స్విస్ కదా. అప్పటికి బెల్జియం ఆమ్స్టర్డామ్ ప్యారిస్ వచ్చేసరికి టైర్డ్ అయిపోయి బయటకు కూడా వెళ్ళలేదు. 2 days ట్రిప్ ఫాస్ట్ గా వెళ్ళాం. eiffel టవర్ మాత్రం ఒకటే చూసాం, ప్యారిస్ లో ఏం చూడలేదు. చాలా ఫాస్ట్ ట్రిప్ వేసాం. అది రాంగ్ స్విట్జర్లాండ్ కరెక్ట్. చాలా బాగా ఎంజాయ్ చేసాం. సైకిల్ ట్రైన్ లోనే తిరిగేవాళ్ళం మేము అన్ని. ట్రైన్స్ లో వెళ్ళిపోయాం. బ్యూటిఫుల్ ట్రిప్ దట్ వాస్. ట్రిప్ అది. అన్న నేను ఒక షాకింగ్ న్యూస్ విన్నానన్న. అంటే మీకు కొంచెం ఓవర్ అనిపించినా, మీరు నన్ను కొట్టినా తిట్టినా సరే నాకు లైట్గా ఓవర్ అనిపించింది అన్న. అంటే ఏంటి వేరే స్టేట్స్ నుంచి కూడా స్విగ్గీ చేసుకుంటున్నారని బయట టాక్. అందరూ నా ఫుడ్ గురించి రాజమౌళి గారు నువ్వు యా నేను అప్పుడప్పుడు వేరే స్టేట్ల నుంచి కూడా స్విగ్గీ తెప్పిస్తాను. యా సో బాంబేలో షూటింగ్ ఆదిపురుష్ చేస్తుంటే ఓం రావుతో అందరూ కూర్చున్నాం. అందరూ చీట్ మీల్ ఆ రోజు సీరియస్ స్పెషల్ ఏం చేద్దాం, బాంబే కాదు నీకు స్పెషల్ ఫుడ్ తెప్పిస్తా అన్న. ఏం చెప్పిస్తానంటే చెన్నై ఫుడ్ తెప్పిస్తా అన్న. ఓకే అయితే చెన్నై ఫుడ్ అని చెప్పి వెయిట్ చేస్తున్నాడు. 10 అయింది, 9 అయింది, ఏంటిది ఫుడ్ రావట్లేదు, నువ్వు ఇవన్నీ తినకు, ఈరోజు చెన్నై ఫుడ్ తినాలని.
సరే ఓకే వెయిట్ చేస్తాను 2 hours అయిన తర్వాత ఇంకెంతసేపు అన్నాను. ఉండు మరి రావాలి కదా వస్తుందండి. ఎక్కడి నుంచి వస్తుందండి? చెన్నై నుంచి వస్తుంది. చెన్నై నుంచి రావడం ఫుడ్. నేను ఇంకా చెన్నై అంటే తమిళ ఫుడ్ ఉంటాయి కదా, తమిళనాడు ఫుడ్, ఆంధ్ర ఫుడ్ అలా ఉంటాయి కదా. లేదు చెన్నై నుంచి ఫుడ్ వస్తుంది. చెన్నై నుంచి ఎలా వస్తున్నాడు? ఒకడు వస్తున్నాడు గ్యారేజ్ పెట్టుకుని బ్యాగ్ నుంచి వేసుకుని చెన్నై ఫ్లైట్ ఎక్కువ వస్తున్నాడు. ఫ్లైట్లో వస్తున్నాడు. అదేంటది చెన్నై మరి వేడి వేడిగా రావాలి కదా టైంకి. సో వేడి క్యారేజ్లో పెట్టుకుని వచ్చి ఆడొచ్చి పెట్టి నువ్వు మామూలుడు కాదే, నేను లైఫ్లో ఇలాంటి ఎక్కడ చూడలేదు. చెన్నై నుంచి క్యారేజీలు పెట్టుకుని ఆ మసాలా స్మెల్ వేసుకుని ఫ్లైట్లో పెట్టి రావాలి వేడి వేడిగా. ఆపం విడియాపం అవి చాలా మిస్ అవుతాను. ఇక్కడ కూడా మనకు దొరుకుతాయి కానీ అక్కడ ఫీల్ వేరే. సో పాయా బిర్యానీస్ అక్కడ వేరేగా ఉంటాయి. మన హైదరాబాద్ బెస్ట్ బిర్యానీ కానీ చిన్న టమాటో ఫ్లేవర్ అది వేరేగా ఉంటుంది అది. సో అప్పుడు కూడా మిస్ అయినప్పుడు చెన్నై తెప్పిస్తూ ఉంటాను. షాక్ అవుతూ ఉంటారు అందరూ. ఈసారి చీట్ మీల్ అప్పుడప్పుడు ఈసారి ఎక్కడ అంటే ఏదో స్టేట్ నుంచి వస్తూ ఉంటుంది. అన్న మా సినిమాలో మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన ఒక డైలాగ్ కానీ సీన్ కానీ స్పెసిఫిక్గా మీకు ఏమన్నా నచ్చిందా అన్న? అదే లాస్ట్ క్యాప్షన్, లైఫ్ ఈజ్ అబౌట్ సడన్ గుడ్ బైస్ అండ్ హ్యాండిల్ విత్ కేర్ అనేది నాకు అది ఆ క్యాప్షన్ పడగానే ఆఫ్టర్ ద మూవీ నాకైతే ఒక 15-20 minutes పట్టింది అజయ్కి చూసి మెసేజ్ చేసి. మెసేజ్ కూడా ఫుల్గా క్లియర్గా రాదు. భలే ఉంది ఆ ఫిల్మ్. చాలా గట్టిగా టచ్ అయింది అది ఆ క్యాప్షన్ మాత్రం. అది నాకు అదే కొంచెం పిండారు మీరు. బట్ బ్యూటిఫుల్లీ అదేదో డిప్రెసింగ్గా లేదు, బట్ అలాగని అలా కూడా లేదు, డార్క్ ఫిల్మ్ లాగా ఏం లేదు. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్, వెరీ వెరీ బ్యూటిఫుల్. నాకైతే దిస్ ఫిలిం చాలా సంవత్సరాలు ఉంటుందని నా ఫీలింగ్. సో అమ్మాయి డైలాగ్ చెప్తాను అనేది ఇట్స్ సంతోష్ డైలాగ్. అది నేను నా లైఫ్ తప్ప ఎవరి లైఫ్ స్పాయిల్ నాశనం చేయలేదు అనేది ఎంత బాగా చెప్పావే. నువ్వు బిల్డింగ్ మీద కూర్చుని ఆ ఫోన్ కట్టే చాలా బాగుంది. వాళ్ళిద్దరు మూమెంట్ స్టార్ట్ అయ్యాక దెన్ అగైన్ పైకి వెళ్ళి ఫోన్ మాట్లాడడం చాలా బ్యూటిఫుల్ ఉంది. నాకు అది చాలా బాగా నచ్చింది. అది నార్మలీ ఇట్స్ నెక్స్ట్ స్టెప్ కదా, ఆపి ఫోన్లో మాట్లాడి అక్కడి నుంచి ఇంకో స్టెప్ వెళ్ళి ఫోన్లో ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇట్స్ వెరీ వెరీ నైస్. చాలా బాగుంది. థ్యాంక్స్ అన్న. ఇంటర్వెల్ నీ మీద కోపం వచ్చింది. పాప అంత కష్టపడి అమ్మాయి చేస్తే నువ్వు సడన్ గా మారిపోయి. వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ అమ్మాయి కూడా, వెరీ వెల్ రిటర్న్. ఇది చాలా చాలా రోజులు, వీక్స్, మంత్స్ ఉంటుందేమో నాకు తెలిసి ఈ ఫిల్మ్. అండ్ నాకు అజయ్ చెప్పాడు, సంతోష్ వాజ్ లైక్ మధ్యలో సినిమా యాజ్ యూజువల్ అందరూ ఒక సినిమా రిలీజ్ అయినా ఇది కొంచెం చేయాలి, ఓ డాన్స్ పెట్టాలి అది అంటే సంతోష్ వాజ్ వెరీ అటమెంట్ లైక్ లేదు మన ఇలా అనుకున్నాం, దిస్ ఇస్ వాట్ ద ఫిల్మ్ ఇస్, ఇది మనం నమ్మాం, అలాగే చేయాలని యూ ఫాట్ ఇట్. ఇట్స్ వెరీ గుడ్, వెరీ అంటే లేకపోతే ప్రతిసారి అందరూ కన్ఫ్యూజ్ అవుతాం మధ్యలో. దట్స్ వెరీ అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు తప్ప మామూలుగా చేయలేరు. సో అది అంత స్ట్రాంగ్ ఉండడం చాలా కష్టం. సో నువ్వు ఎలా మనం ఇది నమ్మావు ఇదే చేయాలని ఎందుకు అంత స్ట్రాంగ్గా ఎలా నమ్మావు? అంటే ఈరోజు ఎఫర్ట్ మ్యాటర్స్ అన్న. ఆడియన్స్ డిజర్వ్స్ ఆర్ బెస్ట్ అంటే వెరీ క్లియర్ అన్న. అంటే ఇంటెంట్ కరెక్ట్గా ఉండాలని నా నమ్మకం అన్న. అంటే యాక్చువల్గా జడ్జ్మెంట్ అనేది మన చేతిలో ఉండదు కదా. నాకైతే అసలు నాకు జడ్జ్మెంట్ ఉందో లేదో నాకు ఇప్పుడు, కానీ నా దగ్గర ఇంటెంట్ మాత్రం క్లియర్గా ఉందన్న. ఇంటెంట్ ఏంటంటే ఫస్ట్ నుంచి ఈ సినిమా చేసినప్పుడు మీరు అన్నట్టు ఈ కథ, ఈ క్యారెక్టర్లు, ఈ పాత్రలు ఒక 20 years నా ఆడియన్స్తో ట్రావెల్ చేయాలి, వాళ్ళతో ఉండాలి అనేది నా ఇంటెంట్ అన్న. సో ఆ ఇంటెంట్ తాలూకు ఆనెస్టీ సినిమాలో కనపడాలనేది నా కోరిక. అండ్ కన్ఫ్యూజ్ అవుతారు అందరూ, చెప్తారు మధ్యలో లేదు ఆ సినిమా వచ్చింది ఇక్కడ ఇలా చేయాలి, నువ్వు ఒక డాన్స్ చేయాలి, ఇక్కడ మాస్ ఫైట్ అని చెప్తారు కదా. మరి ఎందుకు అంత స్ట్రాంగ్ ఎలా ఉన్నావు? నీకున్న ఎక్స్పీరియన్స్కి ఆ లెవెల్ రావాలంటే చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. బట్ ఆ ఫైట్ ఇస్ నాట్ అ జోక్. అజయ్ చెప్పగానే నేను ఫుల్ ఇంప్రెస్డ్ నీ మీద అసలు. I had a great team, I had a great director. Yeah, that's all okay, I understand, but why so strong? అంటే అది ఎందుకు నువ్వు ఆ కథని అంత స్ట్రాంగ్గా నమ్మావు? ఆ కథకి ఇలాగే ఉండాలి, డైరెక్టర్ చెప్పినప్పుడు నువ్వు ఇలా అనుకున్నావు, మధ్యలో ఎందుకు డివైట్ అవ్వడం, అలా కావాలని ఫైట్ చేయడం, ఇట్స్ వెరీ గుడ్. అంటే నీకు వెరీ సూపర్ ఫ్యూచర్ ఉందని చెప్పడం అంతే. లేకపోతే ఎవ్రీ ఫిల్మ్ ఎవ్రీ ఫ్రైడే ఒక సినిమా వస్తుంది, అది చేయి ఇది చేయి అంటూ ఉంటారు. ఇట్స్ వెరీ గుడ్.
అంటే డైరెక్టర్ చాలా హెల్ప్ అవుద్ది అలా చేయడం వల్ల. ఎందుకంటే అందరూ పాపం వాళ్ళు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఆనెస్టీ అనేది ఎక్కడ మిస్ అవుద్ది అనేది మా ఫస్ట్ నుంచి ఇంటెన్షన్. ఎందుకంటే ఎఫర్ట్ ఆనెస్టీ మాత్రమే నా చేతుల్లో ఉంది, మిగతాది ఏది నా చేతుల్లో లేదు. సో ఇది మాత్రం కరెక్ట్గా చేద్దాం అనేది ఇంటెన్షన్ అన్న, అంతే. డైరెక్టర్స్ ఆ సపోర్ట్ ఇవ్వడం వల్లే దే కెన్ డూ. ఇప్పుడు లాస్ట్ క్లైమాక్స్ షాట్ చాలా రకాలుగా చేయొచ్చు. అంత బ్యూటిఫుల్గా, అంత సింపుల్గా గ్రేట్ ఎమోషన్ చెప్పడం, దాన్ని చాలా డ్రమటైజ్ చేయొచ్చు. ఎంత సింపుల్గా, ఎంత బ్యూటిఫుల్గా చెప్పారంటే అది క్లాసిక్ షాట్ ఏమో నాకు తెలిసి లాస్ట్ షాట్ అయితే. అంటే అస్సలు దాన్ని ఒక 10,000 టైమ్స్ డ్రమటైజ్ చేయొచ్చు దాన్ని. ఎంత క్లాసిక్గా చెప్పారు అంటే ఇట్స్ క్రెడిట్ టు గోస్ టు ద డైరెక్టర్ డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ వెరీ రిస్కీ షాట్ కదా, ఎందుకు వచ్చింది కొంచెం చేయాలని ఉంటాయి కదా డౌట్స్. ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చినా టెన్షన్ ఉంటుంది అక్కడ, ఎందుకంటే ఎండ్ షాట్ కదా. అదే హ్యాట్స్ ఆఫ్, ఎండ్ షాట్ హ్యాట్స్ ఆఫ్. But the way he acted, the girl acted so well, subtle గా, చాలా very good you did. Thank you so much. So big lover of your work. ప్లాట్ఫామ్ దగ్గర సీన్ చాలా బాగా చేసావా, క్రయింగ్ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ద హాస్పిటల్, చాలా బాగా చేసావు. థ్యాంక్స్ అన్న. చెప్పాడు అజయ్ అసలు నీకు గ్లిజరిన్ కూడా వేసుకోకుండా అలా చాలా బాగా చేసావు. చాలా ఎక్స్పీరియన్స్ యాక్టర్ చేసినట్టు చేసావు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో. ఎలా ఏమనుకుని చేసావు అలాగా? అంటే నాకు ఫస్ట్ టైము మిత్రాని అలాగా ఇప్పటివరకు మనతో ట్రావెల్ అయిన అమ్మాయి లవ్ చేసాం, తన వల్లే నా లైఫ్ మారింది. ఆల్రెడీ అనవసరంగా తిట్టాను అనే ఒక చిన్న గిల్ట్ ఒకటి రన్ అవుతుంది మైండ్లో. అండ్ ఒక 4 రోజుల నుంచి కనపడలేదు. ఫోన్ రావడం హాస్పిటల్కి పరిగెట్టాను. హాస్పిటల్ బెడ్ మీద లిటరల్గా నా లైఫ్ ఆ ఐసీయూలో ఆ బెడ్ మీద పడుకున్నప్పుడు, సార్ ఇక్కడి నుంచి చిన్న పిల్లోడు ఏడ్చినట్టు ఏడవాలి సార్. అసలు అది యాక్చువల్గా డైరెక్టర్ చెప్పండి, చిన్న పిల్లోడు అసలు నాకు అది ఒక బార్ వద్దు సార్, మీరు అందంగా ఏడవద్దు సార్, చిన్న పిల్లోడు ఏడ్చినట్టు ఏడవాలి. ఒక షాట్ చేసాం అన్న ఫస్ట్, తన మిగతా అంతా ఓకే కానీ సార్ డోర్ మీరు హీరోలో ఓపెన్ చేశారు సార్, హీరోలో డోర్ ఓపెన్ చేశారు అన్నాడు. నాకు అర్థం కాలేదు. అంటే తెలియకుండా ఒక ఆర్టిస్ట్కి ఒక అలవాటు ఉంటుంది కదా. అండ్ నాకు అక్కడ మనోడు తెగ నచ్చాడు అన్న. అంటే ఆ డోర్ ఓపెన్ చేయడంలో కూడా ఒక చిన్న డీటెయిలింగ్ తను పట్టుకున్నాడు. ఐ థాట్ ఐ వాజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ దట్ డే. సమ్వేర్ దట్స్ వాట్. ఐ థింక్ ఆ సీన్, ఐ థింక్ బికాస్ ఐ హ్యావ్ అ గ్రేట్ కో యాక్టర్, ఐ హ్యావ్ అ గ్రేట్ డైరెక్టర్, it became easy for me, Anna. And it was difficult, but I had a great team. ఫాదర్ నిన్ను హగ్ చేసుకున్నప్పుడు నా కళ్ళ నీళ్ళు వచ్చింది. థ్యాంక్స్ అన్న. నాకు డింగని వచ్చింది వాటర్. అదొకటి. స్క్రీన్ ప్లే వాజ్ వెరీ గుడ్. కేరళ అండ్ చెన్నై అక్కడేమో చాలా వేరే మోడ్లో తీసుకెళ్తా ఉంటారు, కట్ చేస్తే ఇక్కడ చాలా వేరే మోడ్లో. వెరీ గుడ్ స్క్రీన్ ప్లే. కేరళ ఎపిసోడ్ ఇది కట్, ఎందుకంటే అక్కడ ఇంకొక మోడ్లో వెళ్తా ఉంటుంది, ఇక్కడేమో చాలా ఒక సింపుల్ గా ఉంటుంది, అక్కడ చాలా ఇంటెన్స్ ఏదో స్టైల్. ఐ డోంట్ టెల్ ఇట్. మీ మూవీస్ లో వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ డైలాగ్, వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదేమేంటి మళ్ళీ తిరిగి ప్రేమిస్తారు. బికాస్ దెర్ సో మచ్ లవ్ ఇన్ ద డైలాగ్. ఆల్సో కపుల్ ఫ్రెండ్లీ, వ్యాలంటైన్స్, లవ్ ఇస్ ఇన్ ది ఎయిర్. మీకు లవ్ అంటే ఏంటి? పర్సనల్ క్వశ్చన్ కదా. సరే అయితే ఇప్పుడైతే ఇలా అడగగానే నాకు గుర్తొచ్చేది మీ మూవీ. ఐ థింక్ లవ్ ఈజ్ యువర్ మూవీ 100%. ఐ ఫెల్ట్ ఐ వాంట్ టు ఫాల్ ఇన్ లవ్. ఆ ఫీలింగ్ వచ్చింది సినిమా చూడండి. ఏమై చేసావో చూసినప్పుడు అనిపించింది. గీతాంజలి అప్పుడు ఐ వాజ్ వెరీ యంగ్, బట్ నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. ఆ సినిమా చూసినప్పుడు అలా అనిపిస్తుంది. మీ సినిమా చూసే కనిపించింది ఐ వుడ్ ఫాల్ ఇన్ లవ్ అని. మరీ పర్సనల్ క్వశ్చన్ అడుగుతున్నారా? అంటే మీ ఇంటర్వ్యూ మీకు అడ్వాంటేజ్ అయితే ఏం కావస్తుంది అడుగుతారా? అంతా మీ ఇష్టమా? అది ఆ డైలాగ్ చాలా స్పెషల్ అన్న. అంటే ప్రతి ఫ్యాన్కి, ప్రతి హ్యూమన్ బీయింగ్ చాలా గ్రేట్ డైలాగ్ అన్నది. అంటే లైఫ్ లీడ్ చేయడానికి సూపర్ వే అన్నది. వీలైతే ప్రేమిస్తారు, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు అనేది నా లైఫ్కి అయితే అదే మోటో అన్న. అండ్ ఐ థింక్ సినిమాలు చేసినా లవ్ చేసినా అలాగే చేయాలనిపించింది నాకు. సూపర్ యాక్చువల్లీ. సో వెరీ గుడ్. శివ గారు చాలా బాగా రాశారు డైలాగ్. సూపర్ ఫిలాసఫీ అది. సింప్లిఫై చేస్తుంది మొత్తం కాంప్లికేటెడ్ లైఫ్ని. సో సింపుల్గా రాశారు ఆయన, ఎంటర్టైనింగ్గా రాశారు, చాలా సీరియస్గా కాకుండా
చాలా బాగా రాశారు. యా నాకు కూడా వన్ ఆఫ్ ది ఫేవరెట్ డైలాగ్స్లో అది ఉంటుంది. యా చిన్న కబర్డ్ మీద చాలా పెద్దగా అవడం చాలా బ్యూటిఫుల్గా చేశారు. అందరూ లైఫ్లో జరుగుతుంది కదా. యా యా చిన్న స్మాల్ థింగ్ నుంచి సంథింగ్ బిగ్ హ్యాపెన్స్ అనేది చాలా బాగా రాశారండి. ది వే యూ ట్రీటెడ్ ఇట్ డెఫినెట్లీ చాలా బాగా నచ్చింది ఆ సీన్. తర్వాత దానికి సంబంధించిన రియాక్షన్ బ్యూటిఫుల్, వెరీ వెల్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే అదేదో కొత్తగా ఉంది అది. దాన్ని చాలా బాగా చూపించారు. ఐ లైక్ దట్ సీన్ ఆల్సో. ఓ మై గాడ్. సో అన్న ఫైనల్గా 8 years తర్వాత మిమ్మల్ని కలిశాను కాబట్టి, ప్రత్యక్షంగా మీరు ఉన్నారు కాబట్టి, మా ఫ్యాన్స్ అందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలన్న. ఏంటంటే రే డార్లింగ్స్, అన్న ఫోన్ నంబర్ నా దగ్గర లేదు, ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఫోన్ చేయండి, మీకు ఫోన్కి వెళ్ళండి, పర్లేదు మీకు ఫోన్ దూరంలో ఉంటారు కదా అనుకుంటుంటారు. సో మీ ముందు డార్లింగ్స్ నా దగ్గర ఫోన్ లేదు, నేను కూడా ఒక ఫ్యాన్నే, జస్ట్ ఐ లవ్ హిమ్ అంతే అన్న. నేను నీకు కూడా ఫోన్ నెంబర్ ఇవ్వను, ఎందుకంటే అడిగినప్పుడల్లా నీకు అసలే మొహమాట, నువ్వు వాళ్ళకి ఫోన్ చేయమాట, నీకు సచ్చినే ఇవ్వను. అయినా సరే దా నీకు ఇస్తుందా నీ ఫోన్, మరి ఇబ్బంది పెట్టద్దు అసలు అన్న. సరే. ఎప్పుడన్నా ఇంపార్టెంట్ తప్ప ఫోన్ చేయకు. నేను ఫోన్ చేస్తే తనతో ప్రామిస్. లవ్ యూ అన్న. వావ్. లవ్ యూ అన్న, లవ్ యూ సో మచ్. దిస్ ఇస్ ఎవ్రీథింగ్. లవ్ యూ, సీరియస్లీ ఐ లవ్ యూ. యువర్ యాటిట్యూడ్, నీ గురించి చెప్తా ఉంటారు కదా, బేసిక్లీ నువ్వు అంటే నచ్చుతుంది డెఫినెట్గా. చౌన్ గారు అన్నీ న్యాచురల్గా ఉంటుంది అది, బట్ నీ యాటిట్యూడ్ గురించి నువ్వు చాలా ఇష్టం నాకు. నీ గురించి చెప్తా ఉంటారు వీళ్ళందరూ, నీ యాటిట్యూడ్ థ్యాంక్స్ అన్న. అలాగే ఉండు, గ్రో బిగ్. నాకు తెలుసు నీకు వచ్చే సినిమాలు అన్నీ బెటర్ అన్నీ చాలా బాగా వస్తున్నాయని తెలుసు. అండ్ మీ బ్రదర్ కూడా చాలా బాగా చేశాడు, నేను చూశాను ఎస్ ఆ సినిమా. ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ. లవ్ యూ అన్న. సో సినిమా చూడగానే నాకు ఒకటే అనిపించింది, అంటే బేసిక్లీ నీ మీద ఎమోషన్ ఆన్ ద ఫిల్మ్ వాట్ ఎవర్, ఒక హగ్ ఇస్తావా అన్న. ఆల్ ది బెస్ట్ మ్యాన్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ అన్న. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. Thank you so much.